నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్న ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ రైతులకు అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మార్కెటింగ్ కమిటీ లాభదాయకంగా మారేలాగా కృషి చేయాలని సూచించారు. రైతులు వ్యాపారులకు అనుసంధానంగా పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. కూటమి రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రాలా ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. అనేక ఇండస్ట్రీలు వెళ్ళిపోయారు, అటు చెన్నై, కర్ణాటక, హైదరాబాద్. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో యువనాయకుడు లోకేష్ గారు అనేక దేశ విదేశాలు తిరుగుతూ ఎంతోమంది పెట్టుబడిదారులను పిలిపిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి సుగమమైంది. అయితే ఒక ఇండస్ట్రీ పెడితే వెంటనే ఇన్కమ్ రాదు. ఇండస్ట్రీ పెట్టాలంటేనే కొన్ని ఇండస్ట్రీస్ 1 పడతాయి, కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని 4 సంవత్సరాలు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలి, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం చేయాలి, అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి. సంక్షేమము డెవలప్మెంట్ 2 కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆ డైరెక్షన్లో ఈరోజు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన నెల్లూరు రూరల్ సిటీ తీసుకుంటే ఈరోజు రెండిట్లో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన 200 కోట్ల పైగా వర్క్స్ బిల్ చేశాడు. నేను ఇంకా పిల్లల